నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే ఎన్నికల్లో 50 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించి సామాజిక సాధికారతను చేతల్లో చూపాం. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా ఎన్నికల బరిలో రాజంపేట మినహా మిగతా స్థానాల్లో పాత అభ్యర్థులేనని స్పష్టీకరణ. ప్రస్తుత ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పిలుపు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు సంబంధించి 50% స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించి సామాజిక సాధికారతను చేతుల్లో చూపడం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల జాబితాను జిల్లాలోని ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రకటించారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి ఘాట్ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం ఎంతో చేశామని, వారికి మరెంతో చేయాల్సి ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మహిళల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఆ ధైర్యం వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందని సందర్భంగా చెప్పారు. ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని చెప్పడం సంతోషకరమన్నారు. ప్రజల మీద నమ్మకంతో మార్పులు చేశామని, టికెట్ రాని వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తమ పాలనలో గ్రామాలు మారాయని, స్కూల్స్ బాగుపడ్డాయని, ఆసుపత్రులు మారాయని, మహిళా సాధికారత, సామాజిక న్యాయం చేసి చూపించామని అన్నారు. మార్పులను ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరారు. రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం మరింత ఎక్కువగా అందిస్తామని సీఎం వివరించారు. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలు అయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం. కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా
బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేసాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం. ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నెంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, నందిగం సురేష్లు వెల్లడించారు. జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసే 175 అసెంబ్లీ, 25 మంది ఎంపీల పేర్లను ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో రాజంపేట అసెంబ్లీ మినహా పోటీ చేసే అభ్యర్థుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. జిల్లాలోని పులివెందుల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక కడప నుంచి అంజాద్ బాషా, మైదుకూరు నుంచి శెట్టిపల్లి రఘురామరెడ్డి, బద్వేల్ నుంచి డాక్టర్ సుధా, కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మల్మడుగు నుంచి మూలే సుధీర్ రెడ్డి, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రైల్వే కోడూరు నుంచి కోర్ముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఇక ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు పోటీ చేయనున్నారు. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు బరిలో నిలవనున్నారు. అభ్యర్థుల ప్రకటన పూర్తవడంతో జిల్లాలో ఇక అభ్యర్థుల ప్రచారం మరింత ఉధృతం కానుంది. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. ఈ సాయంత్రం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడుతుందని, 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. 26వ తేదీన స్క్రూటినీ, 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువుగా నిర్ణయించామన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుందని చెప్పారు. ఈ సాయంత్రం 5 గంటల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు వ్యక్తిగత విమర్శలకు పాల్పడరాదని అన్నారు. పాలసీలు, కార్యక్రమాలపైన మాత్రమే విమర్శలు ఉండాలన్నారు. కుల, మత విద్వేషాలను పెంచే విధంగా ప్రవర్తన ఉండరాదని చెప్పారు. ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని అన్నారు. అభ్యంతరకర, అవినీతికర పద్ధతిలో ఓట్లు అడగరాదని, బహిరంగ సభలు, ప్రదర్శనలకు సింగిల్ విండో పద్ధతిలో 24 గంటల లోపులు పరిశీలించి అనుమతులు ఇస్తామని చెప్పారు. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు 90 లక్షలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు 38 లక్షలకు మించరాదని ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. ఇదే క్రమంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 3 గంటల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ కమింగ్ టు ఫోర్స్. మనకి షెడ్యూల్లో చూసుకుంటే మనది ఫేజ్ 4 ఎలక్షన్, కంప్లీట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. మనకి టోటల్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ మనకి 22,47,356. యాజ్ ఆన్ డేట్ ఈ రోజుకి సంబంధించుకుని టోటల్ ఓటర్స్ మనకి 16,22,416 మంది. కంప్లీట్ మేలు, ఫీమేలు, థర్డ్ జెండర్ కలిపి టోటల్గా మనకి 16,22,416 యాజ్ ఆన్ డేట్. దీంట్లో 18-19 సంవత్సరాలకు సంబంధించిన న్యూ ఓటర్స్ వరకు సుమారు 39,875 వరకు న్యూ ఓటర్స్ ఉన్నారు. మనకి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా మొన్న కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆ 2 మండలాలు కాకుండా ఓన్లీ 7 కాన్స్టిట్యున్సీస్ వరకు చూసుకుంటే మనకి 1963 పోలింగ్ స్టేషన్స్ మనకు ఉన్నాయి. దాంతోపాటు 72 పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట అండ్ సిద్ధోట మండలాలను కలుపుకుని టోటల్గా 2,035 పోలింగ్ స్టేషన్స్ మనకి మొత్తము కడప జిల్లా వరకు మొత్తం అన్నీ ఉన్నాయి. దీంట్లో ఉన్న రిపోర్ట్ ప్రకారంగా 527 వరకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 14 పోలింగ్ స్టేషన్స్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్గా కూడా, అంటే విత్ ఇన్ దిస్ 527 527 ఇంక్లూడ్స్ క్రిటికల్ యాజ్ వెల్ యాజ్ వల్నరబుల్ కూడా ఉన్నాయి. ఇందులో ఒక 14 పోలింగ్ స్టేషన్స్ వరకు వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. వీటి వరకు ఖచ్చితంగా మైక్రో అబ్జర్వర్స్ని వేయడం జరుగుతుంది. వెబ్కాస్టింగ్ ఖచ్చితంగా చేస్తారు. సెంట్రల్ ఫోర్సెస్ కూడా సాధ్యంత వరకు ఈ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఖచ్చితంగా డిప్లాయ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ మానిటరింగ్ సంబంధించిన 16 నోడల్ ఆఫీసర్స్ని, అదే ఈచ్ కాన్స్టిట్యున్సీలో కూడా సబ్ నోడల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనకి కావాల్సిన పోలింగ్ పర్సనల్, పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ సంబంధించిన వరకు కూడా
మొత్తం డేటా అంతా కూడా సిఎఫ్ఎంఎస్లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళ వరకే క్లియర్ కట్గా పోలింగ్ డ్యూటీస్ వేయాలని దాంట్లో కూడా ఇండికేషన్ వచ్చింది. వాళ్ళ వరకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా, అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా క్లియర్ కట్గా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఎలక్షన్ ప్రక్రియకు వాలంటీర్స్ని వాడకూడదు అనే అంశం చాలా క్లియర్ కట్గా లేట్ డౌన్ అయింది. నిన్న కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, నో వాలంటీర్ విల్ బీ డ్రాఫ్టెడ్ ఆర్ యూస్డ్ ఫర్ ఎనీ ఎలక్షన్ వర్క్. నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ అని కానీ ఎన్జిఎస్పి పోర్టల్ అని ఒకటి ఉంటుంది. ఎవరైనా కనుక ఏమైనా కంప్లైంట్ రేజ్ చేయాలన్నా దాని ద్వారా యూజ్ చేసుకోవచ్చు. 3000 పైబడి ఏదైనా పోలీస్ కెన్సీస్. మొన్నటి వరకు చిన్నగా ఏవైతే ఇప్పుడు 50,000 మించి ఏది పట్టుకెళ్ళినా మీకు బ్యాంక్. ఇంకొక అంశం చెప్తున్నాను అందరికీ కూడా, ఎనీ ప్రూఫ్ దట్ ఈస్ సబ్మిటెడ్ విల్ బీ స్క్రూటనైజ్డ్ బై డిస్ట్రిక్ట్ స్క్రీనింగ్ కమిటీ. వాళ్ళు 24 అవర్స్లో చెక్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు బ్యాంక్లో విత్డ్రా చేసి మీరు తీసుకెళ్తుంటే బ్యాంక్లో క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్కు పట్టుకుని వెళ్తేనే మీరు విత్డ్రాల్ పరంగా ఉన్నట్టు, లేదంటే మేము తీసుకున్నాం, దీస్ ఓవల్ ఫ్యాక్ట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండి. ఇది మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్ ఏమైనా ఉండి మేము బ్యాంకుకి పంపిస్తే ఆ బ్యాంక్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలా. కంట్రోల్ రూమ్ నెంబర్ అయితే 08562315672. జిల్లా కంట్రోల్ నెంబర్ వరకు కూడా ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా ఏమన్నా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని రెట్రిఫికేషన్ కూడా చేస్తాం. మనం పూర్తి స్థాయిలో యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రిపరేషన్ అంతా చేశాము. పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్స్ని ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడానికి అన్ని రకాలంగా కూడా సిద్ధం ఉంటుంది. ఇప్పుడు బేసిక్ డిప్లాయ్మెంట్, ఫోర్స్ డిప్లాయ్మెంట్ అంశంకి వస్తే దీని వరకు క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్స్ ఆర్ దేర్. దాన్ని పాటిస్తూ మన జిల్లా వరకు చివరిగా ఎన్నికల రోజు యాజ్ పర్ స్కేల్ సుమారుగా 5,838 ఆల్ ర్యాంక్స్ ఫోర్స్ పర్సనల్ విల్ బి డిప్లాయిడ్. ఆబ్వియస్లీ ఇందులో అంతా కూడా మన జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక స్ట్రెంగ్త్ సరిపోదు. వీ విల్ ఎక్స్పెక్ట్ లైక్ ఎవ్రీ ఎలక్షన్స్ మనకు బయట నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మాకు ఫోర్స్ వస్తాయి. అలాగూ అదేవిధంగా మనం వేరే వింగ్స్ నుంచి కూడా వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా నాన్ యూనిఫార్మ్, నాన్ గవర్నమెంటల్ సోర్సెస్ నుంచి కూడా సప్లిమెంటరీ ఫోర్స్ తీసుకుని ఆ రోజు ఎలక్షన్ డిప్లాయ్మెంట్ చేస్తాము. మనం సీజర్ ఆఫ్ కాంట్రాబ్యాండ్, సీజర్ ఆఫ్ అన్అకౌంటెడ్ క్యాష్, ఈ ఐడి లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. గత ఒక 2 నెలల నుంచి సుమారుగా ఇది జరుగుతూ ఉన్నాయి. అదే ఇప్పుడు చాలా వేగంగా ఇంకా ముందు పోయే సందర్భంలో జరుగుతాయి. ఇందాక ఆల్రెడీ క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దట్ యాజ్ పర్ రూల్స్ 50,000 above cash which is not satisfactorily accounted for is subject to seizure. Same applies to precious metals, same applies to freebies. ఏదైతే ఓటర్కి ఇండ్యూస్మెంట్ చేసే నిమిత్తం మనం అనుమానాస్పదంగా ఏదైనా మన ఎస్ఎస్టీలో కానీ మన ఎఫ్ఎస్లో కానీ మన చెక్ పోస్ట్లో కానీ వేరే మాకు గోపనీయంగా వచ్చే సూచన మేరకు కానీ ఏ ద్వారా కానీ మాకు ఇట్లాంటి ఏదైనా సీజ్ చేపడతాయి దాని మీద చట్టపరమైన లీగల్ యాక్షన్ విల్ బి టేకెన్. చాలా వరకు ప్రీవియస్ అఫెండర్స్, ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్, బాడీలీ అఫెండర్స్, హిస్టరీ షీటర్స్, ఏరియాలో ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ రకమైన చాలామందిని మనం ఇప్పటికే ప్రివెంటివ్ యాక్షన్లో బైండ్ ఓవర్ చేశాము. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తాము కడప నగరంలో మురళి కిడ్నీ అండ్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తున్నామని ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ ఆవుల మౌనిక, డాక్టర్ శ్రీదీప్లు తెలిపారు. కడప నగరం ఎర్రముకపల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన మురళి కిడ్నీ అండ్ కంటి ఆసుపత్రిని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య రంగంలో విశేష అనుభవం కలిగిన తాము జిల్లా ప్రజలకు సేవలు అందించాలని భావిస్తూ తమ నూతన ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యంగా కిడ్నీ, కంటి సమస్యలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోకుండా స్థానికంగానే అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లు వారు చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలు, సుశిక్షితులైన సిబ్బందిచే తమ ఆసుపత్రి నిర్వహణ జరుగుతుందని అన్నారు. ప్రజలు తమ వైద్య సేవలు ఉపయోగించుకొని తమకున్న అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని వారు సూచించారు. అలాగే సంతానలేమి సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించడం తమ ఆసుపత్రి ప్రత్యేకత అని వారు వివరించారు. ప్రజలు ఆయా సేవలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. డాక్టర్ మౌనిక ఆప్థమాలజీ చేశానండి.
శంకరాయ హాస్పిటల్ కోయంబత్తూరులో డిఎన్బి ఆఫ్థమాలజీ చేశాను. దాదాపు ఆఫ్థమాలజీ డిపార్ట్మెంట్లో మనకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. దాదాపు 10,000 సర్జరీల వరకు చేస్తున్నాము. ఈ కంటి ఓపీలో మనము కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు, గ్లకోమా వ్యాధి ఉన్న వాళ్ళకి, నీటి కాసుల వ్యాధి ఉన్న వాళ్ళకి పరీక్షలు చేసి చికిత్స ఇవ్వబడను. ఇంకా షుగర్ వ్యాధిగ్రస్తులకి రెటీనా పరీక్షలు చేయబడను. ఇంకా కంటికి కోత, కుట్లు, నొప్పి, బాధ లేకుండా ఆపరేషన్లు చేయబడను. అత్యాధునిక ఎక్విప్మెంట్తో మనం పరీక్షలు చేసి చికిత్స చేయబడను. నేను డాక్టర్ శ్రీదీప్, ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి యూరాలజీ చేశాను, మదురైలో చేశాను. కిడ్నీకి సంబంధించి స్టోన్స్, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో చీము, కిడ్నీ తొలగించుట, మళ్ళీ డయాలసిస్ కోసం ఏవి ఫిష్ల సర్జరీ, ఇవన్నీ ఇక్కడ మనం చేస్తాము. మన కిడ్నీకి సంబంధించి ప్లస్ అట్లే ప్రసూతి ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ, దానికి సంబంధించి కూడా టెస్టులు, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తాము. సంతానం లేని సమస్యలు అన్నీ చూస్తాము. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడేందుకు చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు శ్రీనివాసులరెడ్డి, శివ, వంగల శశిభూషణ్ రెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకం, అవినీతి, మాఫియా రాజ్యం ప్రశ్నించేవాడి గొంతు నొక్కడం నిత్యకృత్యమయ్యాయన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పవిత్రమైన పొత్తు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. గతంలో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్న సమయంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో పయనించిందో అందరికీ తెలిసిందేనన్నారు. చంద్రబాబు తన హయాంలో రాష్ట్రాన్ని శాంతియుత వాతావరణంలో ప్రభుత్వాన్ని నడపడం జరిగిందని, ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గత 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఉండి కూడా తగిన నిధులు రాబట్టడంలో అభివృద్ధి, కేంద్రం అందించిన సహకారాన్ని అందుకోలేక విఫలమయ్యారన్నారు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కేంద్రంలో ప్రధాన పార్టీగా ఉంటున్న బీజేపీ, రాష్ట్రంలో జనసేన, టీడీపీ పార్టీలు ఉమ్మడిగా ఉంటూ ముందుకు సాగుతున్నట్లు వారు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని కాంక్షిస్తూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును స్వాగతిస్తూ అండగా నిలబడి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కడప అభ్యర్థి మాధవిరెడ్డితో పాటు ఇతర టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఎన్నికలకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు 3 పార్టీలు కూడా సంయుక్తంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపేయడానికి సమాయత్తమై ఒక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైన తరుణంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు చిలకలూరుపేటలో జరుగుతున్న భారీ బహిరంగ సభలో 3 పార్టీల నేతలు, ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా ఆ బహిరంగ సభలో హాజరు కాబోతున్నారు. ఈ బహిరంగ సభను ప్రతి ఒక్కరూ కూడా 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఒకసారి పరిశీలిస్తే అరాచకం, అవినీతి, మాఫియా రాజ్యం, ప్రశ్నించేవాడి గొంతు నొక్కడం, కేసులు పెట్టి లోపల వేయడం, బెదిరించే ప్రయత్నం చేయడం, విపరీతమైన అవినీతి చేసి రాష్ట్ర సంపదనంతా కూడా దోచుకు తిన్న ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను
ఇంటికి పంపించడానికి ఈ పవిత్రమైన పొత్తు ఒక పిలుపిస్తూ ఉంది. కడప జిల్లాలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, జనసేన నగర అధ్యక్షులు శివ గారు, మిగిలిన 3 పార్టీల ముఖ్యమైన నాయకులు అందరం కూడా ఇక్కడ సమావేశమై జిల్లాలో 7 నియోజకవర్గాలు పార్లమెంట్ స్థానంలో ఏ విధంగా ఎన్నికలకు ముందుకు పోవాలా అందరం కలిసి ఒక ఉమ్మడి ప్రణాళిక చేసుకొని ముందుకు పోయేదానికి చర్చించుకొని ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో 2014 నుంచి 19 కానీ 99 నుంచి 2004 మధ్య కానీ ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో రాష్ట్ర ప్రగతి కాంక్షించి ఏ విధంగా ముందుకు పోయిందో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అభివృద్ధి లేని రాష్ట్రంగా అప్పుల ఆంధ్రప్రదేశ్గా మిగిలించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ చూసినా మైనారిటీల మీద దాడులు, క్రిస్టియన్ల మైనారిటీల మీద దాడులు, ముస్లిం మైనారిటీల మీద దాడులు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు చూడడం జరిగింది. అదే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు ఏ వర్గం మీద కానీ ఏ మతం మీద కానీ ఎక్కడా కూడా విఘాతం కలగకుండా రాష్ట్రాన్ని శాంతియుత వాతావరణంలో ప్రభుత్వాన్ని నడిపి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయిన ఘనత గతంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో జరిగినాయి. ఈరోజు చూస్తే 5 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సమన్వయంలో ఉండి కూడా రాష్ట్రాన్ని నిధులు రాబట్టడంలో కానీ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడం కానీ కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారాన్ని అందుకోలేక పూర్తిగా విఫలమైన సందర్భాన్ని కూడా ఈ 5 సంవత్సరాలు చూసాం. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించాలంటే, రాక్షసుని సంహరించాలంటే దేవతలంతా ఒకటైనట్టు ఈరోజు రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి దేశంలో ఉన్న ప్రధాన పార్టీ అయిన అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడిగా పోరాడాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే ఈ పొత్తు ఒక పవిత్రమైన పొత్తు. రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి, రాష్ట్రానికి ఆర్థిక వనరులన్నీ కూడా సహకారం అందించేదానికి, అదేవిధంగా ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే, ఇంటికి పంపించాలంటే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీల సంయుక్త భాగస్వామ్యం అవసరం కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు నిర్ణయం తీసుకుంది. ఇది ఒక పవిత్రమైన పొత్తు. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఆశీర్వదించి రేపు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఈ సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కడప జిల్లాలో కూడా 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించడానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక సంయుక్త భాగస్వామ్యంతో పనిచేసి ముందుకు వెళ్ళే విధంగా ప్రణాళిక రూపొందించుకొని మేము ముందుకు పోయి అన్ని స్థానాలు కూడా గెలిపించే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఇంకో పక్క దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి, మాఫియా రాజ్యం. ఈరోజు ఇసుక మాఫియా, ఇసుక దందా, మద్యం మాఫియా, మద్యం దందా, మైనింగ్ మాఫియా. ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయే విధంగా నదీ గర్భాలను చీల్చుతూ ఈరోజు ఇసుక దోపిడీ చేసుకొని గతంలో అప్పుల పాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు బంగ్లాలు కట్టుకొని ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టేదానికి ఈ ఇసుక దోపిడీ ద్వారా, ఈ భూ మాఫియా ద్వారా, భూ కబ్జాల ద్వారా డబ్బులు సంపాదించుకొని ఈరోజు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి, పెట్టుబడి పెట్టి మళ్ళీ కావాలా, మళ్ళీ అరాచక ప్రభుత్వాన్ని
తీసుకురావాలనే తలంపుతో ఈరోజు వారు పనిచేయడం జరుగుతోంది. కాబట్టి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కడప నగరంలో ఒక మాఫియా లాగా ఏర్పడి ఏదైతే వైసీపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాస్ గారు అయితేమి, నగరం మేయర్ సురేష్ బాబు గారు అయితేమి, వారి అనుచరులు అయితేమి, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు అయితేమి అందరూ కూడా ఈరోజు పేదవాడికి వారి స్థలం అనేది వారికి వారు చాలా గొప్పగా ఇల్లు వేసుకోవాలని పెట్టుకునే స్థలాలు కూడా ఈరోజు ఆక్రమించుకొని భూ కబ్జాలకు పాల్గొతూ ఈరోజు 100 కోట్లు కడప నగరంలోనే అనేక మంది ఈరోజు సంపాదించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలం కడప పట్టణ పరిసరాల్లో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కబ్జాలు చేశారు. ఆన్లైన్లో అధికారుల మద్దతుతో ఈరోజు వారి పేరుతో ఎక్కించుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం మారిన వెంటనే మా అధ్యక్షులు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అన్నీ కూడా కక్కిస్తాము, అన్నీ బయటకు తీస్తాము. ఏదైతే వారి రికార్డులు మార్చి ఈరోజు వారు ఏదైతే భూ కబ్జాలకు పాల్పడారో అవన్నీ బయటకు తీస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అనేక విధాలుగా విషయంలో ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి వ్యక్తికి 5 లక్షల వరకు వైద్య సహాయాన్ని అందించే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి మంచి పేరు వస్తుంది నరేంద్ర మోడీ గారికి అని చెప్పి ఈరోజు ఆ పథకాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చెల్లకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలంతా కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన మాధవి లత గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలి. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు స్థానాన్ని కూడా ఈరోజు వాళ్ళకు చుక్కలు చూపించే పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. వారి మీద అనేక హత్య ఆరోపణలు అయితే అన్ని విధాల వారు కొట్టుమిట్టాడే పరిస్థితి ఈరోజు ప్రజలు కల్పిస్తారు. ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా ఈ జిల్లాలో ఎన్డీఏ అభ్యర్థిని గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వైద్య రంగంలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ అస్మా ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో కడపలో నూతన ఆసుపత్రిని ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత డిప్యూటీ మాజీ మేయర్ ఆరిఫుల్లా తెలిపారు. కడప నగరంలోని చిలకలబావి వద్ద అల్షిఫా ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆరిఫుల్లా ప్రారంభించిన అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా డాక్టర్ అస్మా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అస్మా డాక్టర్గా గతంలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పనిచేసి విశేష అనుభవం గడించి ప్రస్తుతం రిమ్స్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది పేద ప్రజలు ఆర్థిక స్తోమత లేక తమ అనారోగ్య సమస్యలపై కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అటువంటి వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా డాక్టర్ అస్మా ఈ వైద్యశాలను ప్రారంభించారన్నారు. కడప నగరవాసులతో పాటు జిల్లా ప్రజలు అస్మా వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు ఇంకా ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మోచంపేట్ షా అల్ షిఫా క్లినిక్ ప్రారంభించడానికి నాతో పాటు నా పేరు బి ఆరిఫుల్లా, ఎక్స్ డిప్యూటీ మేయర్, నాతో పాటు డాక్టర్ ఫరీద్, డాక్టర్ ఆరిఫా మేడం, డాక్టర్ అస్మా, ఇంకా కొందరు డాక్టర్స్ ఈరోజు ప్రారంభించాము. ఈరోజు ప్రత్యేక హాస్పిటల్లో ఈ వీధిలో ఉండే కొన్ని ముస్లిమ్స్ అయితే ఏమి, హిందూస్ అయితే ఏమి, వాళ్ళకి బీపీలు చెక్ చేసి షుగర్ చెక్ చేపించి వాళ్ళు నార్మల్గా ఉంటే 4 రోజులు చెప్పడం జరిగింది. లేదంటే వాళ్ళకు షుగర్ ఉంటే కూడా వాళ్ళు ట్యాబ్లెట్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ హాస్పిటల్ బీదా సదా అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకొని ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా డాక్టర్స్ ఈ డాక్టర్కు చాలా సర్వీస్ ఉంది. ఇది మన జస్టిస్ అంటాం కదా, కాన్పూర్లో నంబర్ 1 మేడం ఆస్తమా డాక్టర్ గారు వాళ్ళ మంచి ఉద్దేశంతో ఈరోజు ఇలా డిస్పెన్సరీ ఓపెన్ చేయడింది. నేను వాళ్ళకు ధన్యవాదాలు చేస్తూ వీళ్ళు ఎప్పుడైనా కానీ సేవ చేస్తూనే ఉండాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చడానికి
సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే ఎన్నికల్లో 50 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించి సామాజిక సాధికారతను చేతల్లో చూపాం. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా ఎన్నికల బరిలో రాజంపేట మినహా మిగతా స్థానాల్లో పాత అభ్యర్థులేనని స్పష్టీకరణ. ప్రస్తుత ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పిలుపు. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.